జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారి విజయంలో బాన్స్వాడ నియోజకవర్గంలో అర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందినటువంటి కార్యకర్తలు ఈ ఎన్నిక మాది రవీందర్ రెడ్డి గారు ఓటమి చెందిన తర్వాత బాన్స్వాడ నియోజకవర్గంలో మళ్ళీ ఎంత ఓట్లతో అయితే ఓటమి చెందామో అన్ని ఓట్లు మెజార్టీ తెద్దామనేటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి రవీందర్ రెడ్డి గారికి మనందరం తోడ్పాటుగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మెజార్టీ దిశగా తీసుకొచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు 2 ఎన్నికలు కూడా ప్రజల్లోకి వెళ్లి కూడా పూర్తి స్థాయిలో మేము చేసినామని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు అయినప్పటికీ ఓటర్లు మరి గత అసెంబ్లీ కంటే కూడా ఇప్పుడు మనకు మెజార్టీ ఇచ్చి బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందినటువంటి మంచి మెసేజ్ని ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ పార్టీని మున్ముందు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రేపటి జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎన్నికలు సొసైటీ ఎన్నికలు అన్ని ఎన్నికల్లో కూడా మరి మన గ్రామంలో శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవులు అనుభవించి స్పీకర్గా ఉండి బలమైన నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీలు మనం గెలిపించుకున్నటువంటి సందర్భాల్ని మీ అందరి కృషిని మీకు ప్రత్యేకంగా గతానికి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 నెలల కాలంలో మరి 2 నెలలకు వస్తాయా 3 నెలలకు వస్తాయా 4 నెలలకు వస్తాయా ఎప్పుడన్నా రాని ఈ 3 నెలలు ప్రజల్లోకి వెళ్లి పనిచేసి ఓటర్ల మెప్పు పొంది మరి స్థానిక సంస్థలన్నీ ఈ మండలంలో కైవసం చేసుకోవడానికి మీ అందరి కృషి రేపు ఉంటుందని ప్రత్యేకంగా మీ అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారి విజయంలో బాన్స్వాడ నియోజకవర్గంలో అర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందినటువంటి కార్యకర్తలు ఈ ఎన్నిక మాది రవీందర్ రెడ్డి గారు ఓటమి చెందిన తర్వాత బాన్స్వాడ నియోజకవర్గంలో మళ్ళీ ఎంత ఓట్లతో అయితే ఓటమి చెందామో అన్ని ఓట్లు మెజార్టీ తెద్దామనేటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి రవీందర్ రెడ్డి గారికి మనందరం తోడ్పాటుగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మెజార్టీ దిశగా తీసుకొచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు 2 ఎన్నికలు కూడా ప్రజల్లోకి వెళ్లి కూడా పూర్తి స్థాయిలో మేము చేసినామని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు అయినప్పటికీ ఓటర్లు మరి గత అసెంబ్లీ కంటే కూడా ఇప్పుడు మనకు మెజార్టీ ఇచ్చి బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందినటువంటి మంచి మెసేజ్ని ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ పార్టీని మున్ముందు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రేపటి జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎన్నికలు సొసైటీ ఎన్నికలు అన్ని ఎన్నికల్లో కూడా మరి మన గ్రామంలో శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవులు అనుభవించి స్పీకర్గా ఉండి బలమైన నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ సర్పంచ్ ఎంపీటీసీలు మనం గెలిపించుకున్నటువంటి సందర్భాల్ని మీ అందరి కృషిని మీకు ప్రత్యేకంగా గతానికి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 నెలల కాలంలో మరి 2 నెలలకు వస్తాయా 3 నెలలకు వస్తాయా 4 నెలలకు వస్తాయా ఎప్పుడన్నా రాని ఈ 3 నెలలు ప్రజల్లోకి వెళ్లి పనిచేసి ఓటర్ల మెప్పు పొంది మరి స్థానిక సంస్థలన్నీ ఈ మండలంలో కైవసం చేసుకోవడానికి మీ అందరి కృషి రేపు ఉంటుందని ప్రత్యేకంగా మీ అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం జై కాంగ్రెస్